నమస్కారం. మనం మనీ మైండ్ సెట్ని ఎలా మార్చుకుని మనం అద్భుతమైన అబండెంట్ మైండ్ సెట్కి మారాలని చేస్తున్నాము. అందులో చాలా ముఖ్యంగా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఏదైతే నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఉందో ఆ నెగిటివ్ ప్రోగ్రామింగ్ని మొత్తం తీసివేసి పాజిటివ్ ప్రోగ్రామ్ని పెట్టుకోవడం అనేది ఒక పద్ధతి. అయితే ఇందులో మనం ఇవాళ ఏం చేస్తున్నామంటే ట్యాపింగ్ చేస్తున్నాము. ఈ ట్యాపింగ్ ఏంటంటే వాట్ ఈజ్ ఇమోషన్, మన యొక్క మనీ అని మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటే డబ్బు గురించి ఆలోచిస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే భయం అనిపిస్తుందా, కోపం అనిపిస్తుందా, ఉండదేమో అని వరి అనిపిస్తుందా, ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఒకలాగా ఇలా పట్టేసిన ఫీలింగో లేకపోతే గోయింగ్ డీప్ ఇన్ టు ద పిట్ లాగో అలాంటిది ఏదో ఒకటి ఒక అభిప్రాయం కలుగుతుంది. అంటే ఏంటి, ఆ నెగిటివిటీ అనేది మన లోపల డబ్బు గురించి మాట్లాడేటప్పుడు ఖర్చు పెట్టాలి లేదంటే వస్తుంది అనేటప్పటికి ఒకలాంటి ఏదో తెలియని భావం మనలోకి వచ్చేస్తుంది. ఎందుకు? ఇది ఇప్పటిది కాదు, మనకి ఇప్పుడు తరతరాలుగా మనలో మనం ఏర్పరచుకున్నది తెలియకుండానే మన కల్చర్లోంచి మన పేరెంట్స్ నుంచి వీళ్ళందరి నుంచి మనకు వచ్చేసింది. కాబట్టి దీన్ని ఏంటి మనలో ఫీలింగ్ ఎలా ఉందనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి కళ్ళు మూసుకుని. డబ్బు, ఇవాళ డబ్బు రావాలి, నాకు డబ్బు లేదు లేకపోతే ఉంది అనుకుంటే డబ్బు గురించి అనుకోగానే మీకు మనసులో ఏమనిపిస్తుంది? ఎక్కడో ఏదో పట్టినట్టు ఏదో అనిపిస్తుంది. అంటే ఏదో లేదన్నట్టుగాను రాదన్నట్టుగాను ఒకలాంటి, అంటే పైన అనుకోవడం కాదు, నాకు లేదు రాదు అని మైండ్తో అనుకోవడం కాదు, లోపల మన శరీరంలో ఉండే ఎమోషను శరీరం మీద ఎలాంటి భావన కలిగిస్తుంది అక్కడికి వెళ్ళండి. ఇన్హేల్ ఎక్సేల్ 3 సార్లు గాలి పీల్చుకొని నోటితో వదలండి. 3 సార్లు చేసుకున్నాక మనం ఈ కరాటే చాప్ పాయింట్ అనమాట ఇక్కడ ట్యాప్ చేసుకుంటూ ఇన్హేల్ ఎక్సేల్. మాట్లాడొద్దని చెప్పమ్మా, మాట్లాడొద్దని చెప్పు, వినిపిస్తున్నాయి. మనం కరాటే చాప్ పాయింట్ దగ్గర మనం ట్యాప్ చేసుకుంటూ ఇన్హేల్ ఎక్సేల్. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఈ డబ్బు గురించి అనుకోగానే నా లోపల ఇలాంటి భావన కలిగింది, ఆ నెగిటివ్ థాట్, భయం కానీ కోపం కానీ అది ఎంతలో ఉందో కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, 0 to 10లో ఎంత ఉంది అనేది లెక్క పెట్టుకుని ఉంచుకోవాలి. పెట్టుకుని ఈవెన్ దో నాకు ఒకలాంటి భయం కలుగుతూ ఉన్నా లేకపోతే ఒకలాంటి బాధ కలుగుతూ ఉన్నా, ఏదైతే అది మీకు ఏదనిపించిందో అది పక్కవాడికి ఏమనిపించిందో కాదు, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ ఎమోషన్. నాకు ఆ భావన కలుగుతూ ఉన్నా ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. నేను నా జీవితంలో పెద్దల నుంచి, సిస్టర్స్ నుంచి, సమాజం నుంచి, నా యొక్క ఎక్స్పీరియన్సెస్ నుంచి ఏర్పడిన ఈ భావన డబ్బు గురించి, మనీ కలిగి ఉండడం గురించి, నా రిలేషన్ విత్ మనీ గురించి ఇలాంటి భావన నాకున్నందుకు ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. నన్ను నేను అంగీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, క్షమించుకుంటున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. మీకు ఆల్రెడీ ఇటు కూడా మీరు చేయొచ్చు అన్నమాట. నా లోపల డబ్బు గురించి ఎప్పటి నుంచో ఏర్పరచుకున్న ఈ భావనలన్నీ కలిసి నా యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఇలాంటి భావన, ఒక భయం కానీ మీకేమనిపించిందో ఆ భావన ఉంది. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఈ పైన ట్యాప్ చేసుకుంటాం. ఐ రిలీజ్ అండ్ లెట్ గో ద ట్రామా, ఆల్ ఎమోషనల్ ట్రామా,
నాలో ఉండే ఫియర్, యాంగర్, అవమానాలు, అనుమానాలు, లేదు అన్న భావనలు, ఇవన్నీ నాలో ఎప్పటి నుంచో ఏర్పడి ఉన్నాయి. వాటి వెనకాల ఏమున్నాయో నాకు తెలియదు. వాటన్నిటిని కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ దెమ్. హెల్ప్లెస్నెస్, నాలో నిరాసక్తత, నిస్సహాయత, భయం, అవమానం, కోపం, లేదు అన్న భావన, ఇవన్నీ వాటి వెనకాల ఏమున్నాయో అన్నిటినీ కూడా నేను ఐఎమ్ రిలీజింగ్. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. ఇప్పుడే వాటిని రిలీజ్ చేస్తూ ఉన్నాను. నా అంతరాంతరాల్లోంచి, నా యొక్క సెల్స్లోంచి, సెల్యులార్ మెమరీలోంచి, నా కణాల్లో జ్ఞాపకాలుగా ఏవైతే ఉన్నాయో, నా అంతశ్చేతంలో జ్ఞాపకాలన్నింటినీ కూడా నేను ఇప్పుడే రిలీజ్ చేసి పంపించేస్తున్నాను. పర్వాలేదు, వాటిని పంపించడం ద్వారా ఏమీ కాదు. వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాను, పంపించి వేస్తున్నాను. ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ ఆల్ ద ఎమోషనల్ ట్రామా. నా యొక్క భావోద్వేగాలు, మనీ చుట్టూ ఉండే నా ఆలోచనలు, భయాలు, కోపాలు, నిస్సహాయతలు, ఫ్రస్ట్రేషన్స్ అన్నిటినీ కూడా నేను ఇప్పుడే రిలీజ్ చేసి పంపించేస్తున్నాను. అవి ఎప్పుడు ఏర్పడ్డాయో, ఎలా ఏర్పడ్డాయో నాకు తెలియకపోయినా ఐ థ్యాంక్ దెమ్ అండ్ ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ దెమ్. ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ ఆల్ ద ట్రామా, ఫియర్, యాంగర్, హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, నా యొక్క నిరాశ, నిస్పృహ, ఫ్రస్ట్రేషన్, భయం అన్నిటినీ కూడా నేను ఇప్పుడే బయటికి పంపించేస్తాను. ఐఎమ్ ఓకే నో. అవి లేకుండా నేను ఎంతో సంతోషంగా, హ్యాపీ మనీగా, సంతోషంగా, డబ్బుతోటి, నాకు వచ్చిన డబ్బుతోటి, ఇంకా నా లోపలికి ప్రవహిస్తూ ఉన్న డబ్బుతోటి, ధనంతో, మనీతోటి, మనీ మైండ్ తోటి, అబండెంట్ మైండ్ సెట్ తోటి చాలా కలిమిగల మనస్తత్వాన్ని నేను ఏర్పరచుకుంటున్నాను. హోల్డ్ ద హ్యాండ్, ఇన్హేల్, ఎక్సేల్. అగైన్ లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. మీ యొక్క భావన, ఆ మైండ్ ఎక్కడుందో, ఎక్కడ పట్టిందో శరీరంలో, అక్కడ కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చిన అన్నిటిని కూడా పంపించేస్తారు. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. ఈ ఫ్రస్ట్రేషన్స్, అనుమానాలు, అవమానాలు, భయాలు, పని చుట్టూ నాకుండే అనవసరమైన ఆలోచనలు, అవి ఎప్పుడు ఏర్పడ్డాయో నాకు తెలియకపోయినా వాటన్నింటినీ పంపించేసి ఒక ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ఆ సంబంధ బాంధవ్యాల్ని నేను ఏర్పరచుకుంటూ ఉన్నాను. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. ఆల్ ద ఎమోషనల్ ట్రామా నేను బయట పంపిస్తున్నాను. లెట్ ఇట్ గో, 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 లెట్ ఇట్ గో. హోల్డ్ ద హ్యాండ్, ఇన్హేల్. Let it go, 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 let it go. It's okay. It's okay. I am safe. I am happy. I am happy with the money. Let it go. I am happy with the money. I receive money happily. And I hold the money happily. And I spend the money happily. It's okay to be with the money. మనీతో నా రిలేషన్ ఎంతో సంతోషంగా, ఆనందకరంగా, చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ హోల్డింగ్ ఇట్ ఇన్ మై మైండ్. ఇన్హేల్, ఎక్సేల్. ఒక అద్భుతమైన చిరునవ్వు నవ్వుతున్న పిల్లవాడిని కానీ, ఒక చక్కగా వికసించిన పువ్వుల్ని కానీ, ఎంతో మీకు సంతోషకరమైన ఒక సంఘటన గుర్తు తెచ్చుకుని ఆ సంఘటన తీసుకువెళ్ళి మీ యొక్క ఎక్కడైతే ఇందాక హీలింగ్ చేసుకున్నామో పట్టినట్టు ఉన్న భాగంలోకి పెట్టేసేయండి. ఐఎమ్ హ్యాపీ,
ఐఎమ్ హ్యాపీ విత్ ద మనీ. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ ఫర్ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ డన్ టు మీ. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ప్రతి క్షణము నీతో ముడిపడి ఉంది. నాకు కావాల్సిన అన్నీ కూడా నువ్వే సమకూర్చావు. ప్రతిదీ తినే ఆహారం దగ్గర నుంచి, మంచినీళ్ళ దగ్గర నుంచి, పీల్చుకునే గాలి దగ్గర నుంచి ప్రతి విషయాన్ని నీవు నాకు ఎంతో సంతోషంతో సమకూర్చావు. కానీ నేను నీ పట్ల కృతజ్ఞతాభావం ఎక్కువ చూపలేకపోయినందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. Hold the hand. Inhale. Exhale through the mouth. Just be in that state for a few minutes. ఇందాక అనుకున్న ఆ మనీ అంటే మీ లోపల ఎలాంటి భావం ఉందో ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి. ఏమన్నా తేడా ఉందా, ఎలా ఉందని అన్నది రాసి పెట్టుకోండి. ఇది మీరు 21 days కూడా చేయాలి. చేసి ఆ రోజుకి ఏమనిపించింది, చేయకముందు ఎలా ఉంది, చేశాక ఎలా ఉంది అనేది మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.